మనోడా? ఏం నాన్న రారా. నువ్వు వెళ్ళి నా సంచి తీసి పెట్టు, నేను ఇప్పుడే వస్తాను. సరే. టీమ్ లో అందరూ వచ్చేసారు, ఆ పిల్లాడే ఇంకా రాలేదు. అరే మన హీరో భయపడి ఉంటాడేమో. ఆ కుర్రాడు తప్పకుండా వస్తాడు, నాకు బాగా తెలుసు. నువ్వు ముందు బండి తీసుకురా. ఇప్పుడైనా మీ మామగారి నెంబర్ ఇస్తావా? అన్నా నేను తర్వాత ఫోన్ చేయను. తర్వాత అంటే ఎన్నింటికో చెప్పు. నేను చేస్తాను. ఏమైంది? ఎవరే? ఆ రోజు పెళ్లి చూపులకు వచ్చారే. ఓ ఏం బాబు ఇలా చెప్పా పెట్టకుండా వచ్చావు? అది కదండి, ఇక్కడ పనుండి వచ్చాను. మా అమ్మ దుర్గ జాతకం అడిగి తీసుకురమ్మన్నారు. అదే. కూర్చో బాబు. ఏ మంచినీళ్ళు ఇవ్వవే. జాతకం అయ్యా నువ్వేంటయ్యా అమ్మాయిల లోపల నుంచున్న ఎల్లు అబ్బాయిని పలకరించవచ్చుగా. పిల్లోడు చూడడానికి బాగున్నాడు కదా. என் வாழ்க்கை இப்படி ஆகும்னு நான் நினைச்சு கூட பார்க்கல. எல்லாமே ரொம்ப நல்லா இருந்துச்சு. ஒரு நல்ல கணவர். ఇదిగో బాబు. ஆனா புகையில எல்லாத்தையும் సరే అండి, నేను వెళ్ళొస్తాను. టీ. లేదు పర్లేదు, మళ్ళీ వచ్చినప్పుడు. నువ్వు మా బావింటికి ఎందుకు వచ్చావురా? అది నేను అడగాలి. మా మామగారింట్లో నీకేం పని? నా పెళ్ళయ్యాక నువ్వు ఈ వీధిలోకే రాకూడదు. నాన్న తను ఎలా ఉన్నాడు? ఏంటి మాట్లాడవు? నేను అడుగుతుంటే నువ్వు మాట్లాడవేంటి? ఏమ్మా, ఆ రోజు అతను నాకన్నా బాగా ఆడతాడన్నావుగా? అదే అతను నాకన్నా బాగా ఆడతాడని చెప్పావుగా, అతనే చెప్పాడా? అతను ఎందుకు చెప్తాడు? నేనే అతనికి చెప్పాను. అతను ఊళ్ళో అందరికీ అదే చెప్తున్నాడు. అదే అడుగుతున్నా, ఏం చెప్పాడు? నాకన్నా తను బాగా ఆడతానని చెప్పాడా, లేక నాకు ఆటే రాదని చెప్పాడా? ఆ రోజు నువ్వేమన్నావు? బాగా ఆడతాడని కాదు, నాకన్నా బాగా ఆడతాడని చెప్పావు. అంటే అతనే చెప్పుంటాడు. నిజంగా ఆ రోజు అతనంతా బాగా ఆడతాడా అని అడిగావుగా, అందుకే నీకన్నా బాగా ఆడతాడని ఊరికే సరదాగా అన్నాను. ఇదిగో శుక్రవారం ఆ పిల్లోడి తల్లిదండ్రుల్ని రమ్మందాం అనుకుంటున్నా. ఆ రోజన్నా ఇంట్లో ఉండు. ఎవరు ఇప్పుడు వచ్చి వెళ్ళాడే ఆ పిల్లాడి గురించా? బావా ఆ మాట ఎత్తకు. నువ్వు ఊరుకో బావా, ఇది అమ్మాయి జీవితం. ముందు బండి తీరా, వెళ్ళు. అందరూ ఎదురు చూస్తున్న పోటీలు కొద్ది క్షణాల్లో ప్రారంభం కాబోతున్నాయి. క్రికెట్ అభిమానులందరికీ మా ఆహ్వానం. క్రికెట్ పోటీలు చూడడానికి వచ్చిన ఫ్యాన్స్ అందరూ దయచేసి గ్రౌండ్ బయటికి వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. ఇక్కడెందుకు ఆపావు? నువ్వు వెళ్ళి ఆడు బావా, నేను బయలుదేరుతాను. నీకేదైనా పనుందా? ఇక్కడ ఏ పని లేదు, ఇంకేం పని ఉంటుంది? ఇప్పటికే మనసు సరిగ్గా లేదు. నా బుర్ర తినకు, సంగతేంటో చెప్పు. నాకెందుకు చెప్పలేదు? నీ పిల్లని వాడికి ఇచ్చేస్తానని, వాడి మీద చేయాలా వేయమంటావని నేనేమనుకుంటున్నావని. అది వదిలేసి మనసు గినసు సరిగా లేదు అది ఇది అంటున్నా బావా. బావా బావా, ఇన్నేళ్లుగా నాతో తిరిగి ఇదేనా అర్థం చేసుకుంది? అవసరం లేదురా, పోరా. ఎవరైనా నాకు అనవసరం. ఎవరు చెప్పినా చెప్పకపోయినా పాట వేస్తాను, ఇది నా కంట్రోల్లో ఉంటుంది. రైట్. ఏ పాట గుర్తుందిగా? రే ఏంట్రా మీ మామగారింటికి వెళ్ళి వచ్చిన దగ్గర చదువులో ఉన్నావు, ఏమైంది? అదిగో వచ్చేసాడుగా. ఇక ఈ రోజు మన పాట వింటాడా పెద్ద ఆయన. రాని రాని, ఈ రోజు వాళ్ళకుంది. ఎలా వస్తున్నాడు చూసావా? రే నోరు మూసుకోరా కొంచెం. ఎందుకు? వాళ్ళ ఊరు అమ్మాయినే కదా నువ్వు చేసుకునేది, వాళ్ళ ఇంట్లో అమ్మాయిని కాదు కదా. ఈ రోజు గొడవ జరగాల్సిందే, జరుగుతుంది కూడా.
ఎంతో పొడవు ముందు తాగేవాడు వస్తాడు కదా వాడెక్కడా? అబే టాస్ గెలిచాం, బ్యాటింగ్ దిగాలి. పాట వేయమని చెప్పాను, నువ్వు వెళ్ళి దుమ్ము లేపిరా. రే నాని, చెప్పు మావా. మనం ఈ మ్యాచ్ ఆడి ఇంటికి వెళ్ళేదాకా నేను నవరంధ్రాలు మూసుకోరా. మ్యాచ్ అయ్యేదాకా ఏది మాట్లాడలే గానీ నువ్వు పోయి ఆడరా. నువ్వు వచ్చింది గొడవ కోసం అయితే. కొంతమంది తినే కూడు కూడా చప్పగా ఉంటుందనుకుంటాను, సిగ్గులేనోళ్ళు. ఇంకొద్దిసేపట్లో అభి తన బ్యాటింగ్ మొదలు పెట్టబోతున్నాడు. వెళ్ళు మావా, వెళ్ళు వెళ్ళు వెళ్ళు. నేను చూసుకుంటాను మావా, నువ్వు వెళ్ళు. నేను మాట్లాడు మావా, నువ్వు వెళ్ళు మావా. చెప్పట్లు కూడా ఎంకరేజ్ చేయరా. నువ్వు వెళ్ళు నువ్వు వెళ్ళు నువ్వు వెళ్ళు మావా, వెళ్ళు. అభి నువ్వు స్ట్రైక్ ఆడు, నేను ఇటువైపు ఉంటాను. అంపైర్ ఆయన ఇక్కడేం చేస్తున్నారు? ఆయన ఓడిపోయారు కదా. ప్రకాష్, గెలిచిన టీం నుంచి ఎవరు ఆడకూడదు. ఓడిన టీం వాళ్ళు వేరే టీంలో ఆడచ్చు. అలాగని మా చేతిలో ఓడిపోయి మాతోనే ఆడతారా? కమిటీయే మాది. నువ్వు వెన్నెలుగా ఆడుతున్నా ఆ రూల్సే లేవు ప్రకాష్. రే ప్రకాష్, వదిలేరా, ఆయన ఆడనిద్దాం. అదెలా కుదురుతుంది అభి? మన చేతిలో ఓడిపోయి మళ్ళీ మనతోనే ఆడతారా? ఏయ్ ఏమన్నావు? తప్పుగా ఏమన్నాను? ఆడనిద్దాం అనేగా అన్నాను. ఆడనిద్దాం అంటున్నావు, మాకు ముష్టేస్తున్నావా? నేను నిన్ను అడిగానా? రేయ్ నువ్వు కాసేపు ఊరుకోరా. ఆ రోజు వికెట్ తీసి ఎగతాళి చేశాడు, ఈ రోజు ఆడనిద్దాం అంటున్నాడు. వచ్చిన దగ్గర నుంచి చూస్తూనే ఉన్నాను, గొప్ప ప్లేయర్ అని పొగరు చూపిస్తున్నాడు. హలో, నేను ఆ ఉద్దేశంతో మాట్లాడలేదు. మీరే మనసులో ఏదో పెట్టుకుని మాట్లాడుతున్నారు. హలో ఏంటి? అలాంటివి ఇక్కడ చెల్లో, మీ ఊర్లో చెల్తాయి. ఇక్కడ మర్యాద ఇచ్చి మర్యాద పుచ్చుకోవాలి. ఆడనిద్దామని చెప్తావా? రే ఎంపైర్ గా నువ్వు చెప్పరా, ఆడాలా వద్దా నేనని. ఇక్కడ ఎవడెవడో మాట్లాడతాడు. ఎవడో అది ఇది అని మర్యాద లేకుండా మాట్లాడకండి. నేను మర్యాద కనుక మాట్లాడుతున్నా. ఇంకోసారి హలో అన్నావు అనుకో, నేనేం చేస్తాను? ఒక నిమిషం. ఏయ్ అన్న ఆడతారు, మీకు ఇష్టం ఉంటే ఆడండి, లేకపోతే వాక్ ఓవర్ ఇచ్చి వెళ్ళిపోండి. వెళ్ళండి, లెగ్ ఎంపైర్ నీ ప్లేస్కి వెళ్ళు, మీరు ఫీల్డింగ్ వెళ్ళండి. ప్లేయర్లందరూ ఒకటి గమనించాలి. రబ్బర్ బంతి క్రికెట్ ఆరంభించిన నాటి నుంచి ఓడిన టీం నుంచి ఒకరు ఇంకొక టీంలో ఆడవచ్చన్నది రాయబడిన నిబంధన. దుర్గా, ఎందుకు రమ్మని చెప్పావు? రారా, మీ ఇంటి వైపుకి నేను రానుపో. ఇట్రారా. మొదటి ఇన్నింగ్స్ ముగించడానికి 96 పరుగులు తీయాలని నిర్ణయించబడింది. పోయిన మ్యాచ్ లో 5వ ఓవర్లో ఇద్దరు తలపడి అందరినీ అలరించారు. ఈ మ్యాచ్ లో మొదటి ఓవర్ నుంచే కలవరం సృష్టిస్తున్నారు. ఇప్పుడు అభి తన మొదటి బంతిని శేషుకి వేస్తున్నాడు. సరైన వేగంలో దూసుకొచ్చి వేసిన ఆ బంతిని బ్యాట్స్మెన్ శేషు గాల్లోకి లేపి కొట్టాడు. బంతి బౌండరీ వైపుగా దూసుకుపోయింది. అది బ్యాటింగ్ తగిలితే తెలియకలేస్తురా. అది 6 అని అంపైర్ ప్రకటించారు. విచిత్రం ఏంటంటే ఇన్ని సంవత్సరాలు శేషు తన మొదటి బంతితో సిక్సర్ కొట్టడం ఇదే మొదటిసారి. పోయిన మ్యాచ్ లో తనకు వచ్చిన ఉత్సాహంతో ఈ మ్యాచ్ లో మరింత రెచ్చిపోయి ఆడుతున్నాడు శేషు. ఈసారి అభి వేసిన రెండో బంతి శేషు ఛాతీపై నుంచి దూసుకెళ్లింది. ఖచ్చితంగా చెప్తున్నాను, చూస్తుంటే ఇది రెండు జట్ల మధ్య పోటీలా మాత్రం లేదు, శేషుకు అభికి మధ్య జరుగుతున్న పోటీలా ఉంది. మూడో బంతి పోయిన మ్యాచ్ లో అభిది పై చేయి అయితే ఈ మ్యాచ్ లో శేషుది పై చేయి. అభి ఎంతగా ప్రయత్నించినా శేషు దూకుళ్ళు అడ్డుకోలేకపోతున్నాడు. పిచ్చులో ఏదో సమస్య ఉన్నట్టుగా అభి ఫీల్ అవుతున్నట్టు మనకు తెలుస్తోంది. నెమ్మదిగా వేసిన ఈ బంతి ఒక రన్ తీయడానికి మాత్రమే అవకాశం ఉంది. ఇది అభి వేస్తున్న చివరి బంతి. బౌల్! 19 రన్స్ కి మొదటి వికెట్ పడింది. అతను అభి అని గెస్ట్ ప్లేయర్. శేషన్న వికెట్ తీసేసి అవమానించాడు, అందుకే వాడిని. ఈ రోజు ఫైనల్లో అభిని ఓడించాలని కమిటీ టీంలో ఆడడానికి శేషన్న వెళ్ళాడు. లెఫ్ట్ సైడ్ పైకి లేచిన బంతి ఫీల్డర్ చేతుల్లోకి వచ్చి పడింది. అభి తన టీం కోసం వికెట్లు తీయడమే పనిగా పెట్టుకున్నాడు. వికెట్ల మీద వికెట్లు తీస్తున్నాడు. కానీ ఈసారి మాత్రం శేషు వికెట్ తీయడం అభికి కష్టంగా మారింది. ఎలాగైనా సరే ఈ మ్యాచ్ లో తన సత్తా చూపించాలన్న కసితో శేషు బ్యాటింగ్ తో రెచ్చిపోతున్నాడు. కమిటీ సభ్యులు, ముఖ్య అతిథి కూడా లేచి ఆయన మరింత ఉత్సాహపరుస్తున్నారు. అలాగే అభిలో కూడా పట్టుదల మరింతగా పెరిగింది. గ్రౌండ్ లో గొడవ పడ్డా అన్నాయి కదా ఎత్తను. రే అరవిందో, ఏంట్రా ఇలా రారా. శేషాన్నతో కన్నా గ్రౌండ్ లో గొడవ పడ్డాడు చూడు, అతను టీవీలో వస్తున్నాడు రా. ఇలా రారా. మనం ఏం చేసినా గుంపులో ఒక్కడిగా చేయకూడదు, ఒంటరిగా చేయాలి. రే అన్న వెనకాలన్న బిల్డింగ్ చూడరా, ఎవరో సిఎస్కే పెయింటింగ్ వేశారు. రే ఆ ఇల్లు అన్నదిరా. 12 బంతుల్లో ఇంకా 3 రన్స్ మాత్రమే అవసరం. 5 స్టార్ టీం తన 8వ వికెట్ ని కోల్పోయింది. అంతా తానే విజృంభిస్తున్న శేషు 71 రన్లతో అజేయంగా నిలిచారు. మిగిలిన 2 వికెట్లను కూడా తీసేందుకు అభి 11వ ఓవర్ ను వేస్తున్నాడు. అభి ఇంకో బాల్ తో దూసుకొస్తున్నాడు. 5 స్టార్ టీం తన 9వ వికెట్ ని కోల్పోయింది.
శేషు కృషినంతా బొమ్ము చేస్తూ అభి తన జట్టును విజయం దిశగా తీసుకెళ్లే రేయ్ ప్రయత్నం నువ్వేం చేస్తావు తెలియదు సరేనా? ఈ ఓవర్ మాత్రం కంటిన్యూ చేయి అలాగే. ఒక 4 బాల్స్ డిఫెన్స్ ఆడి తర్వాత అన్న చూస్తాడు. అలాగేనా? ఈసారి కూడా అదే టెక్నిక్ వాడు వెయ్యి 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 మీద మాత్రమే ఉన్నాయి. బిగుసుకుపోయి నిలబడుకో ఆ? భయపడకుండా ఆడు సరేనా ఈ ఓవర్లోనే మనం గెలవాలి జాగ్రత్త అభి అభి సింగిల్ తీద్దాం ట్రై చేస్తాను నేను అందరినీ లోపల నుంచి పెడతానా కానీ అభి ఇప్పుడు లోపలికి బాగా పెరిగిపోయింది. మరూరికి చెందిన శేషుకి ఇది ప్రెస్టేజ్ ఇష్యూగా మారింది. అభి వేస్తున్న రెండో బంతి దినేష్ అక్కడ లెగ్ సైడ్ సింగిల్ తీయడానికి అవకాశం ఉంది కానీ బ్యాట్స్మెన్ ఆ అవకాశం తీసుకోలేదు.